పేరు మార్చి వేరే పేరు పెట్టారు. పెట్టినాక చాలా బాగుంది. ఆయన 41 రోజు రాయమన్నారు. రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి, అంతకుముందు ఆయన దగ్గరికి వచ్చే ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము. అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత ఆ లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు. చేసుకున్నాక చాలా బాగుంది. ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు, అవి పూజ చేసుకున్నాము. చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది. చాలా బాగుంది. మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేకే గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మైలు సమయాలలో స్త్రీలు ఇంట్లో పూజ చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి? సహజంగా మనకి ఇలాంటి ధర్మ సందేహాలు అనేకం వస్తూ ఉంటాయి. మైలు అంటే స్త్రీలు బహిష్టి సమయంలో 5 రోజుల పాటు దైవారాధన చేయవచ్చు. కానీ ఎలా చేయాలి అంటే మానసికంగా మీరు దైవారాధన చేయాలి. అంతేకాని ఫిజికల్గా ఆ స్వామి దగ్గర కూర్చుని దీపారాధన చేయటం అంతా మంచిది కాదు అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. కానీ మీరు మానసికంగా మీరు దైవారాధన చేస్తూ మంత్రాలు జపిస్తూ ఆ పూజ చేసిన భావన చేసుకుంటే మీకు మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది. పూజ చేశాము అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొన్ని మైళ్ళు అంటే పురుడు కావచ్చు. రకరకాల సందర్భాల్లో కొంతమందికి మైలు వస్తుంది. 15 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఇలా. ఆ మైలు సమయాల్లో కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ మానసికంగా మీరు అన్ని పూజలు చేసుకోవచ్చు. ఆ స్వామి యొక్క మంత్రాలని మానసికంగా మీరు మనసులోనే జపించుకోవచ్చు. మనసులో చేసిన మంత్రం 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి మానసికంగా మీరు చేయటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. పైకి చదవటం వల్ల మనకేంటంటే ఏకాగ్రత వస్తుంది. అంటే మన మనసు పరుగులు పెట్టకుండా ఉంటుంది కదా. కానీ మీరు ఎప్పుడైతే మనసులో గనక జపించటం అలవాటు చేసుకుంటే ఇంకా మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే ఇలాంటి ఇబ్బందులు వచ్చిన సమయంలో మీరు మానసికంగా భగవంతుడి ఆరాధన చేయవచ్చు, పూజించుకోవచ్చు, మంత్రాలు జపించవచ్చు. ఈ సత్యాన్ని తెలుసుకుని భగవంతుడు ఆరాధన ఎప్పుడూ మానాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా చేస్తాం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాత్రం మానసికంగా చేస్తాం. ఇలా గనక చేస్తే ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. భగవంతుడి పూజ ఏ సమయంలోనూ మానవలసిన అవసరం లేదు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. నమ్మకం ఉన్నవారు ఆచరించండి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.